మీకు అందరికి రెండు విజ్ఞప్తులు. ఒకటి, కారుకి ఎందుకు వేయద్దో చెప్పిపోతా, రెండే మాటలలో చెప్తా. 13 ఏళ్ళ మీ ఎమ్మెల్యే, ఎన్నేళ్ళు అయింది? ఏ గుర్తుకేసిర్రు? ఏ గుర్తుకేసిర్రు? మీ ఎమ్మెల్యే పేరైంది? ఏనాడు వచ్చిండా మీ దగ్గరికి? ఏనాడు నీ చౌరస్తాకు వచ్చిండా? అవ్వ మీకు ఎందుకు బాధ అవుతుందని అడిగిండా? గిడ క్యాంప్ ఆఫీస్ కట్టిండు, దాని బదులు మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించేది ఉండనా, ఇవ్వకపోయేది ఉండనా? పోనీ ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకుంటే ఏమనుకున్నాం, వచ్చి ఉంటాడేమో, పొద్దుగాల్లో పొద్దుగా పోయి మన కష్టం చెప్పుకుందాం అనుకున్నాం. ఏనాడని ఉన్నాడా అక్క ఇంట్లో? ఒక్కరోజని ఉన్నాడా? తాగేటోళ్ళు, పత్తాలు ఆడేటోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, భూములు అమ్ముకునేటోళ్ళు అందరూ ఆ క్యాంప్ ఆఫీసులు అడ్డబెట్టారు. గరీబ్ వాళ్ళని ఎప్పుడైనా ఒక్కరోజన్నా క్యాంప్ ఆఫీసులకు రానిచ్చిరా? నేను దుబ్బాక ఎమ్మెల్యే అయితే 3 ఏళ్లు పట్టం విడిచిపెట్టి వచ్చి దుబ్బాక క్యాంప్ ఆఫీసులో ఉన్నా. పొద్దుగాల 7కి తలుపు కొట్టినా, రాత్రి 12కి తలుపు కొట్టినా, అరే మా వాళ్ళు వచ్చిర్రని తలుపు తీసుకోండి, పొద్దుగాల అయితే రాత్రి దాకా పనిచేసుకోండి. మరి మీ ఎమ్మెల్యే 13 ఏళ్ల కోలే మీ ఎమ్మెల్యే నమ్మి ఓట్లేసిరు. నమ్మి నానవద్దు ఏమైతాయి? పోనీ ఫామ్ హౌస్ కాడికి పోతే మన కోసం గేటు తీస్తారా? ఎప్పుడైనా పోయినరా ఫామ్ హౌస్ కాడికి? పోయినరా? ఆ తవ్వకోతేనే బ్యారికేడ్ లేచి ఆపుతారు. మరి మనల్ని రానియడు, మన దగ్గరికి రాడు, మన కష్టం వినడు. మరి గజంటి కారుకి వేద్దామా? ఒకసారి ఆలోచించాలి. వేస్తారా? గజ్వేల్లో గరీబ్ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయన్నాడు. వచ్చినాయా? వచ్చినాయి. కొన్ని గరీబ్ వాళ్ళ కట్టినమని కట్టిరు, కానీ ఇచ్చింది ఎవరికి? మల్లన్న సాగర్ లో ఎవరిని ముంచిర్రో ఆ గరీబ్ వాళ్ళ కన్నా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా? కడుపు కాలితే ఏమైతుంది? మిమ్మల్ని కొట్టి వాళ్ళకి ఇచ్చిండు. అందుకని వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మొన్న కొట్టిర్రు. అట్లా చేసినోండి కొట్టిర్రా? ఫ్లెక్సీలు చింపేసిర్రా? చింపలేదా? మీ గజ్వేల్ వాళ్ళు ఇంకా మంచోళ్ళు. కేసీఆర్ కామారెడ్డి పోయిండు. దాడికి పోయిండు, 2 జాగాలలోకి వెళ్తా అని పోయిండు. కామారెడ్డి వాళ్ళకి మీ గజ్వేల్ ముచ్చట అర్థమైంది. అమ్మ వీడంతా మా గజ్వేల్ ఎట్లయితే భూములు గుంజుకున్నాడో, రేపు మా కామారెడ్డిలో కూడా భూములు పోతాయని ఏం చేసిర్రు కామారెడ్డి వాళ్ళు? మాకు సార్ వద్దు, మాకు కారు వద్దు, మాకు కోటరు కూడా వద్దని చెప్పి వాపసు పంపిరా? కామారెడ్డిలో కారు ఓడిపోయిందా? చంద్రశేఖరరావు ఓడిపోయిందా? కామారెడ్డి వాళ్ళు గతం చేసిర్రు ఆ కారుని. ఎవరు ఓడగొట్టిరు కామారెడ్డిలో కారుని? ఎవరు ఓడగొట్టిరు? ఇగో ఇదే జెండా ఓడగొట్టిందా? అమాయకుడు వెంకటరామరెడ్డి తోటి ఏమైతుంది? ఇగో ఈయన కేసీఆర్ వచ్చిండు, ఈయనకి ఇంతంతనే ఉంటాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒకడు దిగిపోయేటోడు, ఒకడు ఎక్కేటోడు, ఇద్దరు వచ్చిర్రు. గజ్వేల్కేలు ఒకడు, కొడంగల్కేలు ఒకడు వచ్చిర్రు. కామారెడ్డిలో తొడలు కొట్టిర్రు. ఏం చేసిర్రు? పువ్వు గుర్తోళ్ళు ఏం చేసిర్రు? చెరువులో ఎప్పుడైనా మా అక్కలు బట్టలు ఉతకంగా చూసిరా? మీరు చిన్నగా ఉన్నప్పుడు చూసి ఉంటారు. ఇప్పుడు అంటే అన్ని వాషింగ్ మిషన్లు వచ్చినాయి. కానీ చిన్నగా ఉన్నప్పుడు బట్టలు ఉతికేందుకు మా సాగర్లో లెక్క పోతే ఎట్లా కొడుతుండే? అట్లా కొట్టిర్రు. ఎవరిని? ఏడా? కామారెడ్డిలో. ఇంకా మా గజ్వేల్ జర్ర మంచోళ్ళు కాబట్టి చూసి చూడనట్టు ఊకున్నారు. కోపం వచ్చింది 2 ఏళ్ల కోలే. ఇక వీళ్ళు ఏమంటలేరని మా మల్లన్న సాగర్ వాళ్ళు మొన్న అరుచుకున్నారా? అచ్చా మీ ఊరికి వస్తే మీరు కూడా అరుచుకుంటారా? అచ్చా కనబడితే ఒక అవ్వ చెప్తున్నది, 60 ఏళ్ళ అవ్వ చెప్తున్నది, కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తా అన్నాడు బిడ్డ. ఊరికొత్తలేడు, మా అల్ల కనబడితే మాత్రం ఈసారి గడ్డపారలు పట్టి కొడతామని చెప్తుంది అవ్వ. కొడతారా? మొన్న అల్లునికి శాంపుల్ చూపించారు. పోలీసు వాళ్ళు చెప్పిర్రట, హరీశ్రావు అడి దిక్కు పోకు, ఇడికే మొత్తం మీ కార్లు గీర్లని సింపి అవతల వారేసిర్రు. ఇక నీవు పోతే నీ మీద కూడా ఏం పడతాయి అని చెప్తే భయపడి ఇడికెళ్ళి ఇటే పోయిందంట. అందుకని ఒకసారి మీరు ఆలోచించుండ్రి. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని కాదని, మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిందని కారు గుర్తు కోటేసి 10 ఏళ్లు కాపాడుకుంటే గెలిచిన నాయకుడు మనకేం చేసిండో ఒక్కసారి చూడుర్రి. ఈడ రోడ్డు వెడల్పు ఎత్తాని మొదలు పెట్టిండు. గాడికి పోయినాక సగం కూలిపోయిన ఇల్లు కనబడ్డాయి మన ప్రచారానికి పోతే. ఏమైంది? ఎందుకు ఇది కాలేదంటే, బిడ్డ మేము గరీబ్ వాళ్ళం, మాకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మాకు ఇల్లు కట్టించినాకనే మేము
వెనుకకు జరుగుతామని కోర్టుకు వచ్చి స్టే తెచ్చుకున్నాం బిడ్డ అని చెప్పారు. అట్లా చాలా మందిని భయపట్టించి గరీబ్ వాళ్ళ ఇల్లు కూలగొట్టి గజ్వేల్కు రోడ్లు పెద్దగా చేసిండని గజ్వేల్ వాళ్ళు అనుకున్నారు. కానీ ఎవరి కోసం చేసిరు ఆ రోడ్లన్నీ? ఎవరి కోసం? ఏ రోడ్డు చూసినా వాళ్ళ ఫామ్ హౌస్ కాడికే పోవాలి. ఏడికేళ్ళు ఎవరు వచ్చినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చినా వాళ్ళకు రోడ్ వేసిచ్చి మన భూములు గుంజుకొని మనకు అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు గారు. అయినా మీరు మంచోళ్ళు కాబట్టి 13 ఏళ్లకోలే ఓపిక పట్టిరు. ఆఖరికి మొన్న జర్ర కోపం వస్తే కొద్దిగా మంట పెడితేనే అల్లుడు హరీష్ అనేటోడు అడ్రస్ లేకుండా పోయిండా దొరికితే ఉంచుదురు. ఆ రోజు ఉంటుండేనా? ఆ రోజు అందుకనే పోలీసు వాళ్ళు కాపాడి ఇటుకెళ్ళి ఇటే పంపించారు. కారు గతమైంది, కారు గల్లీలో లేదు. ఉన్నారా ముఖ్యమంత్రి? వాళ్ళు ఎవరో 38 మందికి వెళ్తే 10-20 మంది ఎమ్మెల్యేలు ఇటు అటు చూసిరు. కొందరు అటు పోయిరు, కొందరు ఇటు వచ్చిరు, కొందరు ఇటు పోయిరు, కొందరు అటు ఇటు కాకుండా పోతురా. పొద్దుగల కారు అంటారు, పొద్దుకు చెయ్యి అంటున్నారు. అట్లా కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఒకరు అటు ఒకరు ఇటు పోతురు. రఘునందన్ రావును దుబ్బాకల గెలిపించినాక నేను ఊకొచ్చి చెప్పుతుంటే వాళ్ళు మంచోళ్ళు కాదక్క, నమ్మకుర్రి, దోసుకుంటారు, దోసుకున్నది అడ్డగోలుగా దాచుకుంటారు, ఆ పైసలు అన్ని పెట్టేందుకు ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు అని నేను రోజు చెప్తే ఏ రఘునందన్ ఊకే గట్లే చెప్తాడు, వాళ్ళంటే పడదనుకుర్రు. అంతేనా? ఇవాళ ఎవరు బయలుదేరారు? వాళ్ళు దోసుకున్న పైసల లెక్క ఎవరు చెప్తురు? నేను చెప్తే వేరే పార్టీ కాబట్టి పగోని కాబట్టి మంచిగా చెప్పలేదు అనుకుందాం. ఆఖరికి సొంత బిడ్డ ఎవరు? కేసీఆర్ సొంత బిడ్డ పేరేంది? ఏం చెప్తుంది కవితమ్మ? ఏం చెప్తుంది? సరే మీరు మంచోళ్ళు కాబట్టి ఆమె చెప్పిన మాటలు మీ నోట్లోకి వెళ్ళి వస్తలేవు. నేను చెప్తా 2 మాటలు చెప్పింది మన చెల్లె. ఆడ శాసన మండలిలో మాట్లాడింది. దస్తి తెచ్చుకొని ఊకిట్లా తుడిసిందా? చూసిరా? టీవీలలో చూసిరా? ఒక్క మాట అడిగింది టీవీలో, ఆడ మైకులో మాట్లాడుకుంటా, ఏం బీకి కట్టలు కట్టిర్రని. ఏమనుకోవద్దు మా అక్కలు, నేనన్న మాటలు కాదక్క ఇవి కేసీఆర్ బిడ్డ అడిగింది. ఎవరిని అడిగింది? వాళ్ళ అయ్యని అడిగింది. ఏమని అడిగింది? అయ్యా ఏం బీకి కట్టలు కట్టి తెలంగాణలో బతుకులు బాగు చేసినా అని దేశమంతా తిరుగుతా అని మొదలైనవరు అయ్యా అని ఎవరు అడిగిరు? ఇది వినేందుకు జర మంచిగా లేదు మాట. నాకు కూడా మాట్లాడేందుకు సిగ్గు అనిపిస్తుంది. మా అక్కలు బాధపడద్దు దయచేసి. అడిగింది ఎవరు బిడ్డ? ఇక మరి రఘునందన్ 3 ఏళ్లకెళ్ళి వదిలిపెట్టింది కదే. అరే దోసుకుంటుండ్రా వారే అంటే ఇరకపోతురు మా మాట. ఇవాళ ఇంట్లోకెళ్ళే చెప్తుర్రు. ఏమని? వాళ్ళ అన్నకి చెప్పింది, అరే ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో పెట్టుడు కాదురా పోయి జర రోడ్డు మీదకి వచ్చి జనం కష్టం చూడమన్నది. ఎవరు చెప్పిర్రు ఈ మాట? కవితమ్మ చెప్తా ఉంది. వాళ్ళ బావ గురించో మాట చెప్పింది. అవుని ఏం పేరు పెట్టింది వాళ్ళ బావకి? ఏం పేరు పెట్టింది వాళ్ళ బావకి? నేను వెళ్ళలేదు అబ్బో. మళ్ళా సిద్దిపేట ఎమ్మెల్యే గారు పొద్దుగాల పోయి దుబ్బాకంతా నన్ను తిడతా ఉన్నాడంట. మస్తు మాటలు తిట్టిండంట. దుబ్బాక ఎమ్మెల్యే పొద్దుగాల నుంచి దుబ్బాకల్నే ఉన్నాడంట. దుబ్బాక ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే ఇద్దరు కలిసి పొద్దుటి నుంచి నన్నే తిడుతుర్రాట దుబ్బాకల. నేను తిట్టినా? ఇప్పుడు గుంటనా? కానీ తిట్టినా అక్క? నేను తిట్టలేదు అక్కో, వాళ్ళ మరదలు తిట్టింది. ఏమని జర గట్టిగా చెప్పురి. ఎవరు మరి గాడు కూడా వచ్చి తుపాకులు నన్ను తిడుతున్నాడంట. నేనేమన్నాక గజ్వేల్ మనది అంతే దిమాగ్ తొప్పినట్టు తుపాకు పోయి నన్ను తిడుతున్నాడంట. నన్ను తిట్టేది ఉంటే ఎల్లుండి ఓట్లయినాక విలువర వారి హరీషా ఈయనే తిట్టిపోయినా. నీకు ఎంపీ ఎలక్షన్ అప్పుడు మస్తు గడి పెట్టిపోయినా, అయినా ఇంకా సుధరాయించినట్టుంది. నీకు మళ్ళా కావాలనుకుంటే, నాతోటి లొల్లి పెట్టాలనుకుంటే, నా నోట్ల నోరు పెట్టాలని ఉంటే బిడ్డ 11వ తారీఖు నాడు ఓట్లు అయిపోయినాక జర ఏంటో ఒక చౌరస్తా చెప్పు. అడిదికు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నేను ఒక్కనే వద్దా బిడ్డ. పొరపాటున రఘునందన్ నోట్ల నోరు పెట్టినా అని చెంపలేసుకొని పోయేదాకా తిడతా బిడ్డ నిన్ను. అందుకనే ఒకసారి దయచేసి మంచోళ్ళ దగ్గరికి వచ్చిన గజ్వేల్ వాళ్ళ దగ్గరికి మంచి మాటలు 4 చెప్పిపోదామని వచ్చిన, ఓటు అడుగుదామని వచ్చిన, కారు గుర్తలు చేసిన తప్పులు చెప్పిపోదామని వచ్చిన.
నేను చెప్తున్నా ఇలా మా గజ్వేల్ ఇందిరమ్మ విగ్రహం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, అయ్యా హరీష్ రావు గారు నిన్ను కరీంనగర్ పంపేదాకా సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చొని బరాబర్ నీతో లడాయి సాగిస్తా. ఏం చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళు? 610 జీవో అమలు కావాలి, తెలంగాణ కొలువులు తెలంగాణ వాళ్ళకే రావాలి. రావాలా? మరి మెదకోళ్ళ కొలువులు మెదక్కు రావాలా, కరీంనగర్ వానికి రావాలా? ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? హరీష్ రావుకు సిద్దిపేటకి ఏమైనా సంబంధం ఉందా? అరే ఎవరి రాబాయి నువ్వు? ఎవడు హరీష్ రావు సిద్దిపేటకి? ఆయన ఊరు తోటపల్లి. ఏ ఊరు? ఆ మండలం ఏంది? బెచ్చంకి మండలం. ఏ మండలం? మరి మన మీద వచ్చి పెద్దనని చెప్తాడేమే? కరీంనగర్ లో పోయి చేసుకో. కరీంనగర్ లో పోతాడు మా బండి సంజయ్ ఉన్నాడా? కొండకేసి కొట్టుతోలు ఇస్తాడు. మా మీద మెదకోళ్ళ మీద మా మంచితనం మీద వచ్చి తమాషా చేస్తున్నాడు. చెప్పాలా వద్దా? మనం 610 అమలు కావాలా వద్దా? హరీష్ రావు కరీంనగర్ పోవాలా వద్దా? ఇటు మామను ముంచుతాడు, ఇటు గజ్వేల్ ముంచుతాడు, అటు రింగ్ రోడ్ కాదు, ఈ డబుల్ బెడ్రూములు రావు. వచ్చినాయా? చదువుకున్న కొలువులు రావు, కంపెనీలు రావు. ఏదొచ్చినా ఏడికి ఎత్తుకపోతాడంటే సిద్దిపేట కోమటి చెరువుకి ఎత్తుకపోతాడు. అవునా? ఇన్ని రోజులు ఓపిక ఉన్న హరీష్ రావు ఇవాళ చెప్తున్నాం, మళ్ళా నువ్వు గజ్వేల్కి వచ్చినా, నువ్వు మళ్ళా సిద్దిపేటకి వడ్డీలు పెట్టి బయటకు వస్తే కరీంనగర్ పొలిమేరలు, మా మెదక్ పొలిమేరలు దాటేదాకా నేను కరీంనగర్ పంపేదాకా మా మెదక్ జిల్లా వాళ్ళు ఊకోరని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మేము మంచోళ్ళం కాబట్టి ఇంకా అన్నాయని మాట్లాడుతున్నాం. అవునా? ఇక వాళ్ళు మంచిగా లేరని ఇంకోళ్ళని తెచ్చుకున్నాం. ఎవరిని తెచ్చుకున్నాం?